తిరుపతి సీటు పైన కూటమిలో రచ్చ మొదలైంది. జనసేన తరపున చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కు సీటు ఇవ్వడాన్ని తిరుపతి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి లేదా స్థానిక బలిజ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. తిరుపతిలో సమావేశమైన కూటమి నేతలు తిరుపతి సీటు పైన తమ డిమాండ్ను అధిష్టానం దృష్టికి తెచ్చారు. దీంతో జనసేన అధినాయకత్వం తీవ్ర సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ఇక తిరుపతిలో కూటమి నేతల సభకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, సంజయ్, మీరు అన్నట్టుగా తిరుపతి సీటు విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 స్థానాల్లో 13 స్థానాలు ఇప్పటికే అభ్యర్థులు ఖరారైపోయారు. 2 విడతలుగా టీడీపీ ప్రకటించిన వాటిలో 13 స్థానాలకు పేర్లను కూడా టీడీపీ ప్రకటించింది. ఇక ఒక్క అత్యంత కీలకమైన తిరుపతి సీటు మాత్రం జనసేనకు కేటాయిస్తున్నట్టుగా నిన్న అధికారికంగా ప్రకటన కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో అంటే నిజానికి 3 పార్టీలు, కూటమిలోని 3 పార్టీలు కూడా తిరుపతి సీటు తమకే కావాలంటూ గడిచిన 4 రోజులుగా ఎవరికి వారు డిమాండ్ చేసుకున్నారో చివరకు టీడీపీ సీటు పైన ఆశలు వదులుకుంది. ఒక దశలో బీజేపీ సీటు సాధించుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసింది. భానుప్రకాష్ రెడ్డి నిలపాలని భావించారు. అది కూడా సాధ్యం కాలేదు. ఎట్టకేలకు జనసేనకే ఈ సీటు దాదాపు ఖరారైంది. అయితే జనసేన అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా మోస్ట్ సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే నిన్న రాత్రి అందిన తాజా సమాచారం ఏంటంటే ఎవరైతే చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న ఆరణి శ్రీనివాసులు, ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఆయనకి తిరుపతి సీటు ఇస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. ఒక్కసారిగా ఆ మేరకు పార్టీ నుంచి లీకులు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తిరుపతిలో తీవ్ర స్థాయిలో కూటమి నేతల్లో అసంతృప్తి చెలరేగింది. స్థానిక బలిజ నేతకే ఏదైతే ఉమ్మడి కూటమి అభ్యర్థిగా టికెట్ కేటాయించాలి, బయట వ్యక్తుల్ని అంగీకరించబోమంటూ ఈవేళ తిరుపతిలో టీడీపీ అట్లాగే జనసేన ముఖ్య నేతలు, ఆశావాహులంతా కూడా ఒక నాయకుడి ఇంట్లో భేటీ అయ్యారు. వారంతా కూడా తీవ్ర స్థాయిలో జనసేన తీరును తప్పుపట్టారు. తమలో ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలి తప్ప ఎక్కడో చిత్తూరులో ఉన్న ఆరణి శ్రీనివాసులకి తిరుపతిలో సీటు ఎలా కేటాయిస్తారు, లోకల్ బలిజ నేతకే జనసేన టికెట్ ఇవ్వాలంటూ ఇటు టీడీపీ అటు జనసేన ఇద్దరు పార్టీలకు చెందిన ఆశావాహులతో డిమాండ్ చేశారు. వారంతా కూడా రహస్యంగా భేటీ అయ్యారు. ఆ మేరకు ఒక సందేశాన్ని కూడా 2 పార్టీల అధిష్టానానికి పంపడం జరిగింది. బయట వ్యక్తి వచ్చి తిరుపతి సీట్లో పోటీ చేసి తాము సహకరించలేదంటూ కూడా వారు తెగేసి చెప్తున్నారు. అయితే అధినాయకత్వానికి, ఏదైతే జనసేన అధినాయకత్వానికి ఖచ్చితంగా ఈ కూటమికి సంబంధించిన నేతలందరినీ కూడా సర్దుబాటు చేయడం అనేది ఇప్పుడు పెద్ద సవాల్గా చెప్పొచ్చా? తప్పనిసరిగా, ఎందుకంటే అయితే ఈ సందిగ్ధం నుంచి టీడీపీ కొంతవరకు బయటపడిపోయింది. ఎందుకంటే తిరుపతి సీటు జనసేన కేటాయించేసింది. కానీ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక రకంగా ఒక టెన్షన్ వాతావరణం ఆ పార్టీలో నెలకొనింది. తిరుపతి సీటు విషయంలో ఏం చేయాలో పాలుపోక వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు. బలిజ సామాజిక వర్గానికే తిరుపతి టికెట్ కేటాయించాలి ప్రాథమికంగా జనసేన కూడా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది టీడీపీ నుంచి జనసేనకు రావడానికి కూడా ప్రయత్నాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కావచ్చు, అట్లాగే ఊకా విజయ్ కుమార్, జేబీ శ్రీనివాసు, ఇంకా చాలా మంది నేతలంతా కూడా జనసేనకి వెళ్తే తమకు టికెట్ ఇవ్వాలని వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ వారందరినీ కూడా పవన్ కళ్యాణ్ తోసిపుచ్చారు. చివరకు చిత్తూరు ఎమ్మెల్యేగా ఉండి ప్రస్తుతం జనసేనలో చేరిన ఆరణి శ్రీనివాసుల పేరుని ఆయన కీలకంగా పరిశీలిస్తున్నారు. ఆయన బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ చిత్తూరు వాసి. ఈ నేపథ్యంలో తిరుపతి నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. తమ 5 ఏళ్లుగా ఇక్కడ పార్టీ మోసాము, అనేక ఆందోళన చేశాము, తమను కాదని చిత్తూరు నేతకు ఎడవడానికి తీవ్ర స్థాయిలో తప్పబడుతున్నారు. వీలైతే పవన్ కళ్యాణే పోటీ చేయాలి, లేకుంటే లోకల్ బలిజకే ఇవ్వాలంటూ కూడా టీడీపీ, జనసేన కూటమి ఆశావాహులు నేతలైతే తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో నెలకొనుంది. మురళి.